లేదు కానీ నా మాట వినండి అని చెప్తున్నారు. అంటే కట్టడి చేస్తున్నారు అక్కడ నాయకులను కూడా. అంటే సమస్య ఆయనకి ఏంటంటే, నేను చెప్పాను కదా ఇందాక నేను అన్నట్టు అలా ఫీల్ అవ్వాలి అంతే. అంటే బాబు గారిని ఎలాగంటారు ఈయన కూడా అలా అనాలి. అలా అనాలి. రెండవది ఏంటంటే లోపాలు ఉన్నాయని అద్దు, అదే లోపాలు ఎంచకూడదు, అద్భుతంగా ఉందని ఫీల్ అవ్వాలి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. అసలు జనసేన అంటేనే ప్రశ్నించే పార్టీ అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు ఆ నాయకుల్ని ప్రశ్నించొద్దు అంటున్నారు ఆ పార్టీ అధినేత. అంటే ఒక్కటే బేస్ సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద స్థిరంగా కంటిన్యూ అయితే అద్భుతంగా ఉంటది. ఉషణ్ముఖ వ్యూహమో లేకపోతే అందరినీ కలుపుకెళ్ళేటటువంటి తత్వమో ఇవన్నీ. నువ్వు పాలనలోకి వచ్చినప్పుడు పాలనా లోపాలు వెంటాడతాయి. రెండవది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం కలిసినే ఉంటాం. అధికార పక్షంలోకి వచ్చినప్పుడు నీకు ఆ విలువ ఇస్తున్నారా లేదా అన్నది లెక్క. నీకు ఇస్తున్నారు, నీ వరకు ఇస్తున్నారు. రెండవది నాదెళ్ల మనోహర్కి ఇస్తున్నారు. ఈవెన్ కందులు దుర్గేష్ కూడా అంత ఇవ్వట్లేదు. మీ ఇద్దరిని పక్కన పెట్టేసి మీ ఇద్దరిని సాటిస్ఫై చేస్తా వాళ్ళు నీ కేడర్ మొత్తాన్ని తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు. నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గ పరంగా ఎదువరకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కాపులకి, ఇంక్లూడింగ్ జగన్ టైంలో, ఇంక్లూడింగ్ తెలుగుదేశం 2019 లెక్కది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని పదవులు వచ్చినాయి, ఎంత స్టేటస్ మెయింటైన్ చేశారు 2019 తెలుగుదేశం